తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కూతురు కవిత ఈ మధ్య కాలంలో మరి సంచలన ప్రకటనలు చేసిన సంగతి మనకు తెలిసిందే. నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించాయి. ఇక మరి తెలంగాణ లాంటి ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభించి మరి ఆ ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపి టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీని కూడా స్థాపించి 14 ఏళ్ళు కేసీఆర్ ఒంటి చేత్తో మరి పోరాడి ప్రత్యేక రాష్ట్ర సాధనకు మరి ఉద్యమ నాయకుడిగా ఆయన విజయం సాధించారు. పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ ప్రజలంతా కూడా ఆయన అడుగులు అడిగేశారు. సో మొత్తానికి తెలంగాణ మొత్తం ఆయన వెంట కథం కలిపారు. సో సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఓవరాల్గా ఒక 14 ఏళ్ళు సుదీర్ఘకాలం తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. సో ఎట్ ద సేమ్ టైం 2014లో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే మరి ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, సో మొత్తానికి తెలంగాణ సీఎంగా మరి ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసిన క్రమంలో మరి ప్రజలు ఆమోదించారు. మొదటిసారి కేవలం 63 సీట్లు అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించుకున్న తర్వాత మరి మ్యాజిక్ ఫిగర్ను దాటిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, తర్వాత 2018లో కావచ్చు, సో రెండవసారి కూడా మరి 88 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం కావచ్చు, తెలంగాణ ప్రజల మద్దతు 5 ఏళ్ల తర్వాత మరొక 50% ఎబో ఎమ్మెల్యేలు గెలవడం కావచ్చు. సో కేసీఆర్ పాలన బాగుందని తెలంగాణ ప్రజలంతా మరి మెచ్చుకున్నారు. అదే క్రమంలో మరి దేశంలో లేని అనేక సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ మాజీ సీఎంగా తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ 9 ఏండ్ల 4 నెలల కాలం పాటు కూడా దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూనే మరి జీడిపిలో నెంబర్ 1గా కావచ్చు, అలాగే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా దేశంలో నెంబర్ 1గా మరి నిలిపారు. అదే క్రమంలో కేసీఆర్ అంటే తెలంగాణలో ఒక చరిత్ర. ఆయన చేసిన ఉద్యమం కావచ్చు, తర్వాత రాష్ట్ర సాధనలో ఆయన 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కావచ్చు, తెలంగాణ కోసం ఆయన టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే పదవి కావచ్చు, డిప్యూటీ స్పీకర్ పదవి కావచ్చు రాజీనామా చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర గలం వినిపించడం కోసం మరి ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు నిజంగా సాహసోపేతమైన నిర్ణయాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అఫ్కోర్స్ అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. సో సోనియా గాంధీ చొరవతోనే మరి పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వడం కావచ్చు, మరి 2014లో రాష్ట్రం ఆవిర్భవించడం కూడా మరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు సంబంధించిన అంశంలో బీజేపీ కూడా మరి మద్దతు తెలపడం కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిష్కరించబడింది. ఇదే క్రమంలో మరి 10 ఏళ్ల తర్వాత ఓడలు బళ్ళు ఓడలైన విధంగా మరి ముఖ్యమంత్రిగా తిరుగులేని గుత్తాధిపత్యం చెలాయించిన కేసీఆర్కు మాత్రం మూడోసారి ముచ్చటగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇదే క్రమంలో మరి ఆయన సిట్టింగులకే సీట్లు అంటూ కూడా ప్రకటించిన విధానం కావచ్చు, తర్వాత ప్రజలకు కొంత దూరం అవుతున్నారనే ప్రచారం కావచ్చు, మొత్తానికి అదే అంశంలో మరి ఆ కన్న కూతురు మరి మొదటిసారిగా ఎంపీగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా మరి ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. అయితే దాంట్లో ఆమె ఏదైతే రజతోత్సవ సభ సంబంధించిన అంశంలో తండ్రికి లేఖ రాయడం కావచ్చు, ఆ లేఖ బయటపడడం కావచ్చు, ఆమె ఆ సమయంలో అమెరికాలో ఉండడం కావచ్చు, సో ఆ లేఖ కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో ఆమె ఎయిర్పోర్ట్లో కూడా మీడియాతో మాట్లాడుతూ తాను ఆ లేఖ రాశానని చెప్పి కూడా మరి ఏదైతే ఆ లేఖలో సారాంశం ఏదైతే ఉందో, ఇక ఆశించిన స్థాయిలో మీరు రజతోత్సవ సభలో మాట్లాడలేకపోయారు నాన్న, మనం ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ దూరంగా ఉంటున్నాము. సో అందరినీ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి, కలుపుకోవాలని చెప్పిన నేపథ్యంలో సో మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు కావచ్చు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు కన్న కూతురు కవిత చేసిన ఇవైతే సలహాలు సూచనలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో కొంత మరి బీఆర్ఎస్ పార్టీకి కవితకు గ్యాపు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె ఈ ప్రకటన చేసి సుమారు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆమెను పూర్తి స్థాయిలో మరి తెలంగాణలోని బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఆమెకు మరి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం లేదు. సో దీంతో ఆమె మరి ఖచ్చితంగా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతితో ఇప్పుడు ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి రేపటి నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా మరి శ్రీకారం చుట్టారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్లో ఈ యొక్క శిక్షణ తరగతులను కూడా ప్రారంభించబోతున్నారు. సో మొత్తానికి యువత మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్తున్నప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థకు తాను అధ్యక్షురాలుగా ఉన్న కనుక
ఖచ్చితంగా తెలంగాణ జాగృతిని మరి మిగతా పార్టీలు అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయ పార్టీగా కూడా తయారు చేసేందుకు కూడా ఈ లీడర్ కార్యక్రమం అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంట్లో మరి ఆమె నాయకులను ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా కూడా లీడర్ లాంటి ప్రోగ్రాంలు నిర్వహిస్తూ తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూ కూడా మొత్తానికి దూసుకుపోవడానికి శ్రీకారం చుట్టారు. సో దీంట్లో కేసీఆర్ నుంచి కానీ, ఇటు కేటీఆర్ నుంచి కానీ, అటు హరీష్ రావు నుంచి కూడా పూర్తిగా ఆమె చేసిన ప్రకటన పట్ల మరి ఎవరు కూడా ఎలాంటి కామెంట్ చేయట్లేదు. అయితే దాంట్లో ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఇక బీఆర్ఎస్లోనే ఉన్నారా, లేకుంటే ఆమె బయట ఉన్నారా, ఆమె సొంత పార్టీ పెడతారా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇంకా చేసే ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఆమె మాత్రం ఎక్కడ కూడా తన కార్యకలాపాలు ఆపకుండా మరి ఇప్పటికే తెలంగాణ జాగృతికి సంబంధించి బంజారా హిల్స్లో తన నివాసం పక్కనే కార్యాలయం కూడా ప్రారంభించారు. సో ఆమె సొంత ఎజెండాతో వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు కేసీఆర్ పట్ల కావచ్చు, తర్వాత మరొక వైపు కేటీఆర్ పట్ల మరి తాను చేస్తున్న కార్యక్రమాలు పూర్తిగా మరి బీఆర్ఎస్ పార్టీ కోసమైన సందేశం ఇస్తూ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న క్రమంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఎట్ ద సేమ్ టైం అదే ఫార్ములా ఈ రేస్ విషయంలో కావచ్చు, మరి మిగతా అంశాల్లో కూడా కేటీఆర్ పేరు విషయంలో కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సవాల్ చేస్తూ సో మొత్తానికి మా నాన్నని కానీ మా అన్నని కూడా టచ్ చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా ఆమె మరి లీడర్ కార్యక్రమానికి శిక్షణ తరగతులు నిర్వహించడం కావచ్చు, సో దీనికోసం మరి ఆమె నాయకులను వెతికే పనిలో ఉన్నారా, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తెలంగాణ జాగృతి సంస్థను జాగృతం చేస్తూ మరి ఓవరాల్గా రానున్న ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మరి బరిలో అభ్యర్థులను నిలుపుతారా, ఈ లీడర్ కార్యక్రమంలో ప్రత్యేక శిక్షణ తరగతులు మరి నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే తాను ఖచ్చితంగా కేటీఆర్తో పాటు సమానంగా తాను పనిచేస్తున్నాను, సో ఆధిపత్య పోరు మా మధ్యన ఉంది కనుకనే నేను ఆ రకంగా లేఖ రాశానని పరోక్షంగా చెప్తూనే మరొక వైపు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో చేయలేని కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను. సో తాను మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా మాత్రమే కాదు, నేను అందరితో కలుపుకోతున్నాను. తెలంగాణ జాగృతితో మరి గత కొన్నేళ్ళుగా కూడా చేస్తున్న కార్యకలాపాల విషయంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే చేస్తున్నానని చెప్తున్నప్పటికీ కూడా తాజాగా ఏదైతే లీడర్కు సంబంధించిన అంశంలో శిక్షణ తరగతులు నిర్వహించడం కావచ్చు, మరి రానున్న ఎన్నికల్లో ఆమె తెలంగాణ జాగృతి ద్వారా అభ్యర్థులను నిలుపుతుందా, మరి ఎలా ముందుకెళ్తుందా అనే దాని విషయంలో కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కవిత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆమె ఏ పార్టీలో ఉంది, ఆమె ఏం చేయబోతుంది అనేది మా తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో లీడర్ ద్వారా మరి లీడర్లను తయారు చేసి మరి ఆమె బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న తెలంగాణ జాగృతి ద్వారా మరి రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను తయారు చేసే కార్యక్రమమా, లేకుంటే తన సొంత ఎజెండాతో తెలంగాణ జాగృతి పార్టీని స్థాపించి రాజకీయంగా కూడా మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆమె ఒక పార్టీని స్థాపించుకొని అభ్యర్థులను స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మరి నిలబెట్టి అభ్యర్థులకు టికెట్లు ఇస్తుందా అనే అంశంలో మాత్రం వ్యక్తమవుతున్న సందేహాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కవిత జవాబు చెప్పాల్సి ఉంటుంది. సో ఆమె ఇప్పటికీ బీఆర్ఎస్కు అనుసంధానంగానే పనిచేస్తున్నా అని చెప్తున్న నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఆమెను పూర్తిగా మరి విశ్వసించడం లేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కొంత కలకలం సృష్టించాయి. ఆ సమస్య ఇప్పుడిప్పుడే సద్దుమణిగిపోతున్న నేపథ్యంలో లీడర్ అనే కార్యక్రమం తీసుకొని మరి యువత కావచ్చు, మహిళలను ఆకర్షించే విధంగా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు మరి ఎలాంటి సందేశాన్ని ఇస్తాయో మరి కవిత మాత్రమే స్పష్టం చేయగలదు. సో దీంట్లో కవిత మరి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కార్యక్రమాలు చేస్తూ తన అన్నపై కానీ తన నాన్నపై కూడా ఈగ వాళ్ళని ఇవ్వకుండా చూస్తానని చెప్పి రేవంత్ సర్కార్పై విమర్శలు చేస్తూ మరి నిన్న కేటీఆర్ బర్త్డే కూడా జరిగింది. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ మరి ఎక్స్ వేదిక కూడా ఆమె ట్వీట్ చేశారు. మొత్తానికి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కవిత చేసిన డ్యామేజ్ పార్టీలో కొంత ఇబ్బందిగా మారింది. సో ఆమెను ఇప్పుడిప్పుడే మరి పూర్తిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కనుక తాను కూడా ఖాళీగా ఉండకుండా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మరి మొత్తానికైతే రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే మరి దీనికి సంబంధించి ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కవిత గమ్యం ఎటని చెప్పి కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత నిర్వహిస్తున్న లీడర్ సంబంధించిన శిక్షణ తరగతుల అంశంలో మరి ఇది ఎటు దారితీస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు.